ఈరోజు వాజ్పేయి గారంటే ఒక ప్రజాస్వామ్య విలువలకి ఆయన నిలువెత్తు ఈరోజు ఆయన ఒక నిదర్శనం. 1998లో నెల్లూరు మన సెంట్రల్ బ్యాంక్ ఆవరణలో వాజ్పేయి గారు మన మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కు నేను కూడా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఒకటే చెప్పాను, ఎన్నికలంటే ఎన్నికల్లో గెలిచి పదవిలో కూర్చోవడం కాదు, ప్రజాస్వామ్యం విలువల్ని కాపాడి ప్రజల యొక్క హృదయాన్ని మనం గెలుచుకున్నప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు అని చెప్పినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం అదే కాకుండా ప్రతిపక్షాలు కూడా ప్రేమించేటువంటి వ్యక్తి. చాలా అరుదుగా ఉంటారు ఈ దేశంలో ప్రతిపక్షం ఎవరు కూడా విమర్శించడానికి ఏమీ లేదు. అటువంటి ఒక గొప్ప నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవడానికి మనకి ఈరోజు నెల్లూరులో ఈ విగ్రహావిష్కరణ చేయడం ఎంతో సముచితం. మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు వాజ్పేయి గారు వేసినటువంటి అభివృద్ధి పునాదులు సుపరిపాలన ఈరోజు మన అటల్ బిహారీ వాజ్పేయి మోదీ సుపరిపాలన సందర్భంగా ధర్మవరం నుంచి డిసెంబర్ 11వ తారీఖున ప్రారంభించి ఈ దిగ్విజయ యాత్రని డిసెంబర్ 20వ తారీఖున 12 అడుగుల విగ్రహ ఆవిష్కరణతో మన అమరావతిలో ఈరోజు దాన్ని మన అందరం కూడా చేసుకుంటాం. అందరూ హాజరు కావాలని చెప్పి మేము కూడా హాజరవుతామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఈరోజు ఆహ్వానించి అటల్ బిహారీ వాజ్పేయి గారికి శతజయంతి సందర్భంగా వారికి మా గౌరవాన్ని అందజేసినటువంటి భాగ్యాన్ని అందజేసినటువంటి బీజేపీ నాయకత్వానికి పేరు పేరున నమస్కారాలు. చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారి ప్రభుత్వం రూలింగ్ లో ఉన్నప్పుడు ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ప్రతి సందర్భంలో కూడా గౌరవ స్వర్గీయ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించేవారు. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి నుండి ఈ దేశం ఎప్పుడో బాగుపడినదని చెప్పి కూడా తరచూ చెప్పేటువంటి సందర్భంలో ఈ రోజు కూడా మంచి సుపరిపాలన జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే, అదేవిధంగా బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం అందరూ కూడా తోడ్పాటుతో పాటు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ముక్క చెక్కలైన సందర్భంగా వారందరూ ఎంతో ఈరోజు చేయూతనిస్తూ నిధులు కానీ అదేవిధంగా ఒక నైతిక ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం ఈరోజు మనకు ఎంతో సందర్భంగా మన కొనియాడాలని తెలియజేసుకుంటూ